నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు రాష్ట్ర గ్రంథాలయ చైర్పర్సన్ రియాజ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దాదాపు 2 నెలల పాటు ఏవత్ నాయకులంతా కూడా జూబ్లీహిల్స్లో కష్టపడిన పరిస్థితి. క్షేత్ర స్థాయి నుంచి కూడా ప్రజల్ని కలిసే ప్రయత్నం, జరిగిన అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు వివరించే ప్రయత్నంగా ఏవత్ నాయకత్వం అక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఆయా ప్రజలకి ఏం అభివృద్ధి జరిగింది, రెండేళ్లలో ఏమేమి సంక్షేమ పథకాలు అందించామనే దాని మీద క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. సో పోలింగ్ కూడా దాదాపు 48.46% పోలింగ్ నమోదైన పరిస్థితి. సో రేపు తుది నిర్ణయం అయితే బయటికి రాబోతా ఉంది. ఎవరికి ప్రజలు పట్టం కడతారు, అటు బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్ అనే రెండిట్ల మధ్యలోనే ఈ పోటీ కనపడతా ఉంది. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అధికార పార్టీ రిగ్గింగ్ చేస్తూ ఉంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ నాయకత్వం వచ్చి అక్కడ నిలబడి రిగ్గింగ్ చేస్తూ ఉన్నారనే అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. పవన్ గారు నమస్తే. బాగున్నారు కదా? బాగున్నా సార్. ఎట్లా కూల్ అయ్యారా? మొత్తం 2 నెలల పాటు ఏకతాటిన ప్రచారంలో తిరిగిన వ్యక్తి మీరు. పవన్ గారు వాస్తవంగా మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దాదాపుగా 2.5 నెలలు అక్కడ కంప్లీట్గా జూబ్లీహిల్స్లోనే ఉండి వర్క్ చేశాను. అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి బై ఎలక్షన్. సహజంగా ఈ ఎలక్షన్స్ గెలవాలని మేము శక్తి కొద్ది ప్రయత్నం చేశాం. ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రజల యొక్క అభిమానాన్ని తీసుకొని గెలిచే ప్రయత్నంలో మేము ఉన్నాం, గెలుస్తున్నాం కూడా. 2.5 years తర్వాత, అంటే దాదాపు 2 years తర్వాత 2.5 yearsలోకి మేము వెళ్తున్న సందర్భంలో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి పార్టీ గెలవాలనే తలంపే మాకు ముందుగా ఉండేది. కష్టపడ్డాం, ఆ ఫలితాన్ని ప్రజలు అందించబోతారన్న విశ్వాసంతో అయితే మేము ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మీ ప్రచార శైలి విషయంలో కూడా ఈ 6 గ్యారంటీల అంశమే చాలా క్లుప్తంగా అదే ప్రతిపక్ష పార్టీలు నొక్కి మరీ చెప్తా ఉంది కదా. 6 గ్యారంటీలు అమలు చేయలేదు, అభివృద్ధి చేసింది ఏమి లేదు 2 ఏళ్లలో. ఇదే కదా వాళ్ళ ప్రచార అస్త్రంగా మారింది. పవన్ గారు మీరు అనుకున్నట్టుగా ప్రతిపక్షాల ప్రచార స్థాయి లేదు, ఉంటే బాగుండేది, అభివృద్ధి మీద చర్చ జరిగేది. అభివృద్ధి ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ మేము ప్రజల్లోకి పోయినాం. వాళ్ళు సానుభూతిని ఎజెండాగా ప్రధానంగా బీఆర్ఎస్ పోయింది. బీజేపీకి ఏమి ఎజెండా లేకుండా ఏం చెప్పాలో అర్థం కాకుండా వాళ్ళు ప్రజల్లోకి పోయి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము చాలా క్లియర్గా అభివృద్ధి ఎజెండాను మేము తీసుకున్నాం. ఒకవేళ మా దగ్గర అభివృద్ధి ఎజెండా అమల్లోకి రాలేదనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయిందని చెప్పాలి. కానీ బీఆర్ఎస్ దాన్ని ఎజెండాగా తీసుకోవాలి. ఎలక్షన్స్లో వాళ్ళు కేవలం అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరైతే మరణించారో వారి మరణాన్ని సానుభూతిగా మార్చే క్రమంలో భాగంగానే వారి భార్యకు టికెట్ ఇచ్చారు, వారితోటే ప్రచారం నిర్వహించారు. ప్రతి సందర్భంలోనే ఆ సానుభూతి ద్వారా గట్టెక్కాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు సానుభూతి నమ్ముకున్నారు, మేము అభివృద్ధి నమ్ముకున్నాము. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికే ఓటైపోతున్నారు కాబట్టి మేము గెలవబోతున్నాం. బుల్డోజర్ కార్ అనే అంశాన్ని ఎక్కువ వాళ్ళు నొక్కి చెప్పే ప్రయత్నం చేశారు కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఆశ్చర్యం ఏంటంటే బుల్డోజర్ అనేది బీజేపీ సింబల్. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బుల్డోజర్ రాజకీయాలు చేస్తే బుల్డోజింగ్ చేసే ఐడియాలజీ కూడా ఇవ్వదు. మేము బుల్డోజింగ్ ఐడియాలజీలకు మేము పూర్తిగా భిన్నమైన వాళ్ళం, వ్యతిరేకమైన వాళ్ళం. మేము ఆడ ఒక 3-4 విషయాలు తీసుకున్నాం. ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము సామాజిక న్యాయం కోసం పనిచేశాం. మా ఎజెండాలకు సామాజిక న్యాయం బలంగా వచ్చినప్పుడు సామాజిక న్యాయానికి రిఫ్లెక్ట్గా ఉన్న నవీన్ యాదవ్ బీసీ యువకుడు, చదువుకున్నవాడు, అతను కోటాలను విజ్ఞప్తి చేశాం. రెండవ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెన్స్గా చిత్తచిత్తోటి ప్రజల కోసం పనిచేస్తున్న విషయాలు చెప్పే ప్రయత్నం చేశాం. మూడో విషయం ఏంటంటే స్థానికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో జూబ్లీహిల్స్ పేరుకే అది జూబ్లీహిల్స్ కానీ అది పూర్తిగా వెనుకబడ్డ హిల్స్ లాగానే ఉన్నది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉండి దానికి బిఫోర్ ఎలక్షన్స్ ముందు కొంత ఎక్సైజ్ చేశాం. అభివృద్ధికి సంబంధించిన ఎక్కడెక్కడ పనులు అయితే ఆగిపోయి ఉన్నాయో వాటిని రిలీజ్ చేశాం, ఫండ్స్, తద్వారా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాం. కాబట్టి మేము అభివృద్ధిని ఎజెండా తీసుకున్నాం, సామాజిక న్యాయం ఎజెండా తీసుకున్నాం, యువతకి ఉపాధి కల్పన అవకాశం ఎజెండా తీసుకున్నాం. ఇది మా ఎజెండా అంశాలు. అలాగే మైనారిటీస్కి సంబంధించిన ఇష్యూస్లో కూడా చాలా వాటి మేము అడ్రస్ చేసాం. కబరస్థాన్ ఇష్యూస్ పరిశీలన చేసాం. అట్లాగే అక్కడ మైనారిటీస్ డెవలప్మెంట్ కోసం ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదింపజేసినట్టుగా చెప్పారు. కాబట్టి మేము ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మా ఫోకస్, వాళ్ళ ఫోకస్ సానుభూతి. కాబట్టి 6 గ్యారెంటీస్ అనే చర్చను వాళ్ళు చేయలేదు. అవి అమల్లో ఉన్న విషయం ప్రజలు మాకు చెప్పే ప్రయత్నమే చేశారు. ఆ ఎలక్షన్ రిజల్ట్ దానికి అనుకూలంగా రాబోతుంది చూస్తుంటే. అంటే బేసిక్గా 6 గ్యారంటీస్ అనే టాపిక్ వచ్చిందా ప్రజల్లో మీ దగ్గర? అంటే మీరు ఆల్రెడీ సోమాజిగూడ డివిజన్లో మీరు తిరిగారు కాబట్టి
ఆరు గ్యారంటీల మీద ప్రజలు దృష్టి సారించి మిమ్మల్ని కోచింగ్ చేసే ప్రయత్నం చేసిరా లేకపోతే సానుకూలంగానే ఉన్నారు? పవన్ గారు నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ అని 6 గ్యారెంటీ రాష్ట్ర చేతుల్లో నా దగ్గర ఒక చేయి ఉంది. నేను ఏమంటున్నానంటే మహిళలకు సంబంధించిన వాళ్ళకి ఆర్థికాభివృద్ధిని స్వయం శక్తి స్వావలంబనను సమకూర్చడం 6th గ్యారెంటీలో ఒక ప్రధాన అంశం. అందుకోసం ఫ్రీ బస్ విధానం తీసుకొచ్చాం కదా. రేపు ఎల్లుండో 2500 రూపాయలను పంచే ప్రయత్నం కూడా ఇచ్చే ప్రయత్నంలో కూడా మేము ఉన్నాం కదా. గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన ఇష్యూస్ తీసుకున్నాం కదా. ఫ్రీ కరెంట్ ఇష్యూ అమల్లోకి వచ్చేసింది కదా, ఎక్కడైతే 200 యూనిట్ల లోపు కరెంట్ ఉందో. కాబట్టి 6 గ్యారెంటీస్ అమలుకు సంబంధించిన పునాదులు మేము వేసాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 6 గ్యారెంటీస్ సంబంధించిన ఇష్యూస్ మీద ఆల్రెడీ ఫోకస్ పెట్టాం, ఇక్కడ నడుస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతం కాదు కాబట్టి పట్టణ ప్రాంతం కాబట్టి పట్టణ ప్రాంతంలో 6 గ్యారెంటీ ఫిలాసఫీని మేము ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చాం. మేము ఏంటి పోయినా కూడా ప్రజలు నవ్వుతూ చెప్పింది అంటే బిడ్డ సన్నబియ్యం వచ్చినాయి మాకు. ఇప్పుడు మా దగ్గర కాలనీలలో అప్పుడు సన్నబియ్యం తినేది, మేమంతా బస్తీలలో దొడ్డు బియ్యం తినేది. ఇప్పుడు కాలనీలు మా వాళ్ళు మేము ఎవరైనా కూడా సన్నబియ్యం తింటున్నాం అని చెప్పే విషయం చెప్పారు. అంతమంది దొడ్డు బియ్యాన్ని మేము మార్కెట్లో పోయి అమ్మే ప్రయత్నం చేసేవాళ్ళం, వాటి దోశలు వేసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు సన్నబియ్యం కాబట్టి మీకు అమ్మే అవకాశమే లేదు, వాటిని మేమే తింటున్నాం. బిడ్డ మా ఇంటికి మధ్యాహ్నం పూట మా ఇంటికి వస్తే మీకు కూడా బుక్ అయితే బో పెడతాం అంటే నేను చాలా మంది ఇంట్లో తిన్న సందర్భాలు కూడా మాకున్నాయి. అంటే కనీసం అంటే పోటీలో బీజేపీ అసలు కనుమరుగైన పరిస్థితి కదా. 8% 10% లోపే కనపడుతుంది. అంటే డిపాజిట్ కూడా రాదా మీ పోటీ మీ ఇద్దరి మధ్యలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్? పవన్ గారు మేము ఫస్ట్ నుంచి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. ఏంటంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ, ఇది బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉండే అంతర్గత ఒప్పందం. అందుకోసం ఇక్కడ మేము క్లియర్గా అయినప్పుడు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండింటిని చూసినప్పుడు ఇక్కడ కనబడుతుందంటే బీఆర్ఎస్ బీజేపీ కన్నా బలంగా ఉంది జూబ్లీహిల్స్లో. అది వాళ్ళ సిట్టింగ్ సీట్ ఎమ్మెల్యే విషయానికి వచ్చినప్పుడు. బట్ వాళ్ళ సిట్టింగ్ సీట్లో బీఆర్ఎస్ కాబట్టి బీజేపీ దాన్ని సపోర్ట్ చేసింది. మీకు ఇంకా ఆశ్చర్య విషయం ఏంటంటే అదే ఎంపీ ఎలక్షన్స్లో కిషన్ రెడ్డి గారే కదా, బీజేపీలో రాష్ట్రంలో అతిపెద్ద నాయకుడు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కదా. అదే కిషన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఇదే జూబ్లీహిల్స్లో ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఎంపీగా కిషన్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్లు పడ్డప్పుడు కనీసం 2వ స్థానంలో ఉండాలి కదా. ఆశ్చర్యం ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ మీకు అంటే బీజేపీకి, ఎమ్మెల్యే ఎలక్షన్లు మాకు అంటే బీఆర్ఎస్ కానీ ఒప్పందం మీద వాళ్ళు ఎలక్షన్ చేసినట్టు కనబడ్డది. కాబట్టి దీపక్ రెడ్డి గారు సొంత ఏరియాకు పోయి తిరిగినా కూడా ఎక్కడ నాకు జనం కనబడలేదు, ప్రచారం కనబడలేదు. కాబట్టి చాలా క్లియర్గా మనకు అర్థమైందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకే నానా అనుకున్న 2 ముఖాలు, దే ఆర్ ద 2 sides ఆఫ్ 1 coin. కాబట్టి క్లియర్గా ఈ ఎలక్షన్లో క్లియర్ కనబడింది. ఎలక్షన్లో అయినాక మీకు టోటల్గా పోలింగ్ అయ్యి అది మనకి రేపు ఓటింగ్ అయిపోయి లెక్కలు అయినాక మీకు అది క్లియర్ కనబడుతుంది. కిషన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లు మీకు కనబడతా ఉంటాయి. మీరు కూడా మైనార్టీల తరపు నుంచి చాలా విషయాల మీద వాళ్ళ సమస్యల మీద కొట్లాడిన వ్యక్తి మీరు ఒక విషయం చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ విషయానికి ఎక్కువ శాతం మైనార్టీ మీదే ఫోకస్ చేసినట్టుగా ఉందా? అంటే బేసిక్ ఇప్పుడు పవన్ గారికి 2 విషయాలు ఉంటాయి సార్. అంటే ఒక స్పెసిఫిక్ ఎలక్షన్స్ అయినప్పుడు అంటే బై ఎలక్షన్కు ఒక నేచర్ వేరే ఉంటుంది. బై ఎలక్షన్ జరిగినప్పుడు ఆ స్థానిక అంశాల మీద ఫోకస్ చేస్తుంటాం, ఓవరాల్ అంశాలు ఇన్ జనరల్గా ఉంటాయి. స్థానిక విషయాల మీద ఫోకస్ అనేది పర్టికులర్గా ఉంటుంది. జూబ్లీహిల్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే స్థానికంగా మైనారిటీస్ జనాభా ఎక్కువగా ఉంది. 10 ఏళ్ళ నుంచి అక్కడ మైనారిటీస్ రిప్రజెంటేషన్ పెద్దగా డెవలప్ చేసిన సందర్భం కూడా బీఆర్ఎస్ లేదు. మైనారిటీ నాయకత్వాన్ని పెద్దగా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయలేదు, మైనారిటీ డెవలప్మెంట్లో ప్రమోట్ చేయలేదు. కాబట్టి మేము ఏం చెప్పాం, ఈ దేశంలో సెక్యులరిజానికి నిజమైన సెక్యులరిజానికి వారసులుగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పాం. అలాగే మైనారిటీలో డెవలప్మెంట్ కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాం. మైనారిటీలకు ఏం చేసే అవకాశం ఉందని చెప్పాం తప్ప మైనారిటీల మీదే ఫోకస్ చేసి మైనారిటీల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రయత్నం చేయదు. అది మా పాలసీకి భిన్నం. అట్లాగే ఇక్కడ మేము బలైన వర్గాలకు అడ్రస్ చేశారు. ఒడ్డెర కమ్యూనిటీ ఉంది, ఒకప్పుడు ఆ జూబ్లీహిల్స్ గుట్టలను కొట్టే కమ్యూనిటీ, అది చాలా పెద్ద శక్తివంతమైన కమ్యూనిటీ. వాళ్ళకి హైపర్ టెన్షన్ వైర్లు ఉండేది, వాళ్ళ జీవితాలు అనేక జీవితాలను కబలించింది. అది దాన్ని మొత్తం పవర్ తీసి తొలగించే ప్రయత్నం చేశాం. ఒడ్డెర కమ్యూనిటీ మాకు అనుకూలంగా ఉంది. యాదవ్లు మిగతా బీసీల ప్రతినిధిగా నవీన్ ఉన్నాడు. నవీన్ ఒక ఎడ్యుకేటెడ్. ఈరోజు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్గా మారిపోతూ ఉన్నాడు. నాకు జూనియర్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నాకు ప్రేమితుడు. టీచర్ మీరు పాఠాలు చెప్తున్నప్పుడు అనేక మంది విద్యార్థులకు ఫీజులు కట్టిన మేము మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము కోచింగ్ ఇస్తున్నాడు, పాఠాలు చెప్తున్నాడు. నవీన్ యాదవ్ అనేక మంది వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర జాయిన్ చేసి వాళ్ళ ఫీజు కట్టిన వ్యక్తి ఆయన. నవీన్ యాదవ్ని వాళ్ళు వేరే కోణంలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏదో ఆ పరిస్థితి బీఆర్ఎస్కి వచ్చింది. నవీన్ యాదవ్ మీద వాళ్ళు అయితే ఆరోపణలు చేశారో అవి రివర్స్ ఫైరింగ్ అని మిస్ఫైర్ అయింది. రివర్స్ ఫైరింగ్ బీఆర్ఎస్ ఎన్నికలు ఏం సార్ అంతా కూడా పర్సనల్ టార్గెటెడ్ గానే విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది కదా ప్రతిపక్షం అధికార పార్టీ.
అధికార పార్టీ కూడా సానుభూతి అనే దాని మీద ట్యాగ్ లైన్తో మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటా ఉన్నాయంటే రౌడీ షీటర్లు, రకరకాల అంశాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఏం చెప్తారు సార్? ఇప్పుడు పవన్ గారు హానెస్ట్గా మాట్లాడుకుందాం నిజాయితీగా. గోపీనాథ్ గారు ఫ్యామిలీ మీద, గోపీనాథ్ గారు స్వర్గీయ గోపీనాథ్ గారు కానీ, అలాగే ఇప్పుడు పోటీ చేస్తున్న మేడం కానీ, వాళ్ళ మీద వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడైనా మాట్లాడారా? ఒక చిన్న క్లిప్పింగ్ చూపెట్టండి. అదే కేటీఆర్ గారు నవీన్ యాదవ్ గారిని ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా, మీరు చెప్పిన పేరుతో సహా ఎంత భయంకరంగా కామెంట్ చేసే సందర్భాలు మనం విన్నాం కదా. నవీన్ యాదవ్ ఒక ఎడ్యుకేటెడ్ యూత్, బీటెక్లో ఆర్కిటెక్చర్ చేసే యూత్. రేపు అదే ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ తోటి జూబిలీస్లో డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్ పునాదులు వేసే వ్యక్తి ఆయన. వాళ్ళ నాన్న కేసీఆర్ రథం కొనిచ్చిన వ్యక్తి. మొట్టమొదటి కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఆయనను ఈయనను పట్టుకొని పెద్ద రౌడీ చిన్న రౌడీ అనడం దుర్మార్గం కదా, చాలా దుర్మార్గం కదా. నవీన్ యాదవ్ ఒక సర్వీస్ ఓరియంటెడ్ యంగ్, అట్లా అతన్ని మిగతా యూత్ అంతా ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కడ కూడా మేము బేసికల్గా బీఆర్ఎస్ నాయకుల మీద కానీ, ప్రధానంగా చనిపోయిన ఎమ్మెల్యే గారి మీద కానీ, ఇప్పుడు వారి సతీమణి మీద కానీ మేము ఎక్కడ అవాకులు పేర్లు చాలా జాగ్రత్తగా మాట్లాడినాం. ఆమె ఎలక్షన్స్ రోజు బెంబేలు ఎత్తిపోయి ఓడిపోతున్న విషయం స్పష్టమైనాక ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, ఆ ప్రవర్తన ఇప్పుడు నిజంగా ఎవరు రౌడీ అనే విషయాన్ని చివరి రోజు ఎలక్షన్స్లో అభ్యర్థులకు సంబంధించిన ప్రచార సర్లే తెలుస్తుంది. నేను ఎవరైనా చెప్పాల్సిన అవసరం అంటే ఏమంటారు సార్ మీరు దానికి? అంటే సడన్ గా చేంజ్ అనేది నేను ఒకటి ఎవరైనా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళం, ఉన్నత పదవుల కోసం మనం పనిచేస్తున్న వాళ్ళం, ఉన్నత విలువలు పాటించాలి. భాషను ఉపయోగిస్తున్న సమయంలో సమయాన్ని కొంత ఓపికను ప్రదర్శించాలి. వ్యక్తిగత ఆరోపణలు దిగడం సరైనది కాదు. కానీ మొత్తం వ్యక్తిగత ఆరోపణలు దిగి వ్యక్తిగతంగా మా మీద విపరీతమైన అభాండాలు వేసే ప్రయత్నం చేసేది ఎవరంటే బీఆర్ఎస్, దాని నాయకత్వం వచ్చింది కేటీఆర్ గారు. కాబట్టి ఈరోజు చివరికి ఏమైపోయింది, వాళ్ళు చేసిన అభాండాలే లాస్ట్కి ఏమైపోయింది. నవీన్ యాదవ్ వాళ్ళు రౌడీ అంటే మా ప్రజలు ఏం చేశారు? మా తమ్ముడిని రౌడీ అంటారా, మా అన్నను రౌడీ అంటారా, మా బిడ్డను రౌడీ అంటారా, మా ఇంటి పక్క పిల్లని రౌడీ అంటారా, మా కొడుకుని రౌడీ అంటారని ప్రజలే తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళ తిట్లు మాకు దీవెనలుగా మారాయి. అంటే పోలింగ్ విషయంలో ప్రతిపక్షాలు ఒకటే టార్గెటెడ్గా ఫేక్ ఓటర్ ఐడీస్ అనే అంశాన్ని ముందు పెట్టి దాని మీద ఈసీకి కంప్లైంట్ చేయడం, ప్లస్ పోలింగ్ రోజు కూడా చాలా ఓట్లు ఫేక్ ఓట్లు నమోదవుతున్నాయంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు స్పష్టంగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్. బై ఎలక్షన్కి సంబంధించిన ఓటింగ్ లిస్టులు దేని ప్రాతిపదికగా జరుగుతాయి? మెయిన్ ఎలక్షన్స్ ఓటింగ్ ప్రాతిపదికనే బై ఎలక్షన్ ఓటింగ్ ప్రాతిపదికగా జరుగుతుంది. అడిషనల్సే ఉంటాయి కొన్ని, అది కూడా లిమిటెడ్గా మొత్తం కలిసి 3-4% అడిషనల్గా లేవు అవి. అందుకోసము ఇవి మనకి ఇప్పుడు అన్నాడు వెనకట, ఇది ఆడలేక గజ్జల బరువు అన్నాడు. అంటే ఆడడం చేతగాక డ్యాన్స్ చేయడం చేతగాక గజ్జల బరువు ఉన్నాయట. ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి అట్లా ఉన్నది. మేము కష్టపడ్డాం సార్. నవీన్ యాదవ్ క్యాండిడేచర్ అనేది మాకు అది ప్లస్ అయింది. నవీన్ యాదవ్ చాలా మాకు బలమైన యువ నాయకుడిగా ప్రొజెక్ట్ అయినాడు. ప్రజలు అతన్ని ఆశీర్వదించారు, ఇంటి బిడ్డగా చూశారు. అలాగే ముఖ్యమంత్రి గారు చతురత, మా మంత్రులు బాగా కష్టపడ్డారు. చైర్మన్లుగా మేము మన 75 రోజుల ముందుగా పంపారు ఫీల్డ్ మీదకి. కాబట్టి ఇవన్నీ కలిపి నవీన్ యాదవ్ గారు గెలిపారు. ఫేక్ ఓట్ల మీద మీరు చెప్పాల్సిన, అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు భారతదేశంలో ఫేక్ ఓట్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది రాహుల్ గాంధీ. అవును, రాహుల్ గాంధీజీ ఫేక్ ఓట్లకు వ్యతిరేకంగా ఓట్ చోరీని పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నాడు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెద్దరగప్పుకొని పడుకున్నారు. మరి రాహుల్ గాంధీ గారు నిజంగా ఫేక్ ఓట్ల మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, జూబ్లీస్ మీకు అనుమానాలు ఉన్నప్పుడు మీరు ఫేక్ ఓట్ల మీద మాట్లాడలేదా? అంటే ఎన్నికలకు మూడు రోజుల ముందాక ఏం చెప్పండి, వాళ్ళ నాయకత్వం మొత్తం బీఆర్ఎస్ గెలుస్తున్నది. ఎన్నికల రోజు వచ్చేసరికి ఫేక్ ఓట్లు అయినాయి. అంటే ఫేక్ ఓట్లు 3 రోజులే మొత్తం మారిపోతాయి. ఫేక్ ఓట్లు ఉత్తగా పాపం వాళ్ళు ఏదో ఒక దాని మీద బ్లేమ్ చేయాలి కాబట్టి ఏదో ఒక అంశం బ్లేమింగ్ అంశం తీసుకోవాలని చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా, ఎన్ని కుప్పిగంతలు వేసినా, ఎన్ని రకాలుగా తలకిందులుగా తిరిగినా గెలుపు కాంగ్రెస్దే, విజయం నవీన్ యాదవ్. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి అంటే మీరు ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన హామీ ఇది. సో ఎందుకు ఇది డిలే అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపాలనేది ఒక అంశం ఒకటి, అలాగే ఇక్కడ లోకల్ బాడీలో గవర్నర్ ఆమోదం తెలపట్లేదు అనే అంశం 2. సో ఈ రెండిట్ల మీద ప్రధానంగా ఇప్పుడు ఆగిన పరిస్థితి. అది మీరేం చెప్తారు సార్ దీనికి? ఇది జరిగే ఛాన్స్ ఉందా 42%? పవన్ గారు మేమెంతో మాకంత అనేది ఒక సామాజిక న్యాయ సూత్రం. సామాజిక న్యాయానికి జస్టిస్ అనే పదానికి డిక్షనరీ ఏం చెప్తుందంటే ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందాలని చెప్తుంది. కాబట్టి 70 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఏ బీసీ వర్గాలు సమాజంలో
మెజార్టీగా ఉన్నారో, ఉత్పత్తి కులాలతో సంబంధం ఉన్నారో వాళ్ళకు దక్కాల్సిన వాటా రాజకీయాల్లో దక్కలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని ప్రయత్నాలు చేశామో అన్ని ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చేశాం. అట్లాగే మీనాక్షి నటరాజన్ గారు కానీ మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో పార్టీ వైపు నుంచి కూడా ఎన్ని ప్రయత్నాలు చేశాం అన్ని ప్రయత్నాలు చేశాం. చివరి ప్రయత్నంగా మేము ఎన్నికల డేట్ కూడా అనౌన్స్ చేశాం. మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ప్రకటించి, కానీ గౌరవ హైకోర్టు దాన్ని అడ్డుకుంది. సమయం కావాలంది, దాన్ని స్టే విధించింది. మేము బీజేపీని విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు తమిళనాడులో ఇట్లాంటి బిల్లు ఒకటి పార్లమెంట్లో వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పివి నరసింహరావు గారు దాన్ని ఆమోదింపజేశారు. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము ప్రపోజల్ని ప్రధానమంత్రి గారిని ఒప్పించడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకోసమంటే కొట్టాల్సిన బాల్ ఏదైతుందో, అంటే గోల్ కొట్టాల్సిన బంతి బీజేపీ చేతుల్లో ఉంది. ఆ బాల్ను దాచుకొని గోల్ కొట్టు అని మమ్మల్ని అంటున్నారు. మేమంటున్నాం మీరు బాల్ మాకు ఇవ్వండి, గోల్ కొడతాం మేము అంటున్నాం. ఫస్ట్ ఆ బాల్ ఇవ్వండి, ఆ బాల్ మాకు ఇస్తే గోల్ కొడతాం. ఇప్పుడు బీసీ అంత నిరసన తెలిపినప్పుడు కూడా అదే బీజేపీ వచ్చి నిరసనలో పాల్గొన్న పరిస్థితి. వాళ్ళు కూడా 42% ఇవ్వాల్సిందని క్వశ్చన్ చేసిన వాళ్ళు. అన్ని పార్టీలు కూడా బీసీలకి బీసీ సంఘాలకి సానుభూతిగా వచ్చి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరు అడ్డుపడుతున్నారనే అంశం ఇప్పటికీ తేలట్లేదు. ఎవరు అడ్డుపడుతున్నారు సార్ బీసీ రిజర్వేషన్? వెరీ సింపుల్ కదా అది. ఇప్పుడు అది చాలా నగ్న సత్యం కదా. నోటితోటి నవ్వి నొసలతోటి వెక్కిరించినట్టుగా ఉంది. బీజేపీ అసెంబ్లీలో ఈ బిల్లుకి సపోర్ట్ చేసింది, ఏకగ్రీవంగా ఆమోదానికి కృషి చేసింది, మాతో పాటు ఉన్నారు. మరి కానీ గోల్ ఇంతకుముందు చెప్పినట్టుగా కొట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కదా. వెరీ సింపుల్ కదా. రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనే పదం లేదు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే పదం లేదు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనే పదం ఉంది, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే పదం లేదు. ఇక్కడ కమ్యూనిటీని క్యాస్ట్గా మార్చి రిజర్వేషన్స్ ఇచ్చే క్రమంలో, అది లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఇచ్చే క్రమంలో సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ చేసి వీటిని ఆమోదం చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అది జరగలేదు కదా. అది జరగకపోయేసరికి ఏమైపోయింది, బాల్ కొట్టాల్సింది వాళ్ళు సెంట్రల్లో. మేము మొత్తం కోర్టుతో రెడీ చేసాం, వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా మీతో నా అపీల్ ఏంటంటే మనందరం కలిసి సెంట్రల్ గవర్నమెంట్ మీద మనం రిప్రజెంటేషన్ ఇద్దాం. బీజేపీలో 8 మంది ఎంపీలు కదా, నాయకత్వం వహించమనండి, కిషన్ రెడ్డి గారు లీడ్ చేయమనండి, తప్పించుకొని పోతారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. 2 విషయాలు చెప్తాను. మొదటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకి. మైనార్టీల భుజాల మీద తుపాకీ పెట్టి బీసీలను కాల్చాలనుకుంటుంది బీజేపీ. కాబట్టి బీసీ రిజర్వేషన్ మండల కమిషన్ వచ్చినప్పుడు కమండల యాత్రతో బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నది. జైన్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆ రోజుల్లోనే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా నినాదీక్ష చేసిండు. ఇక్కడ బీజేపీ రాజకీయంగా సైద్ధాంతికంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం. ఇప్పుడు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మేము గేట్ దగ్గర దాకా వచ్చాం, గేట్ తాళం చేయ వాళ్ళ దగ్గర ఉంది, చేస్తే సక్సెస్. మంత్రుల భేటీ సమావేశం తర్వాత ఖచ్చితంగా మళ్ళీ 25%తోనే లోకల్ బాడీ ఎన్నికలు కండక్ట్ చేయడానికి ప్రభుత్వం చూస్తుందనే వార్తలు ఎక్కువ వినపడతా ఉన్నాయి. ఏం చెప్తారు సార్? మళ్ళీ 25%కి మీరు పరిమితం చేస్తా ఉన్నారు బీసీలు? జనరల్గా మా అభిప్రాయం ఏంటంటే మేము బీసీలో 42% ఇవ్వడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము, పూర్తిగా చిత్తశుద్ధితో ఉన్నాము. అయితే న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి కాబట్టి న్యాయపరమైన అడ్డంకులే కనుక కంటిన్యూ అయినప్పుడు ఏం చేయాలి, పార్టీ పరంగా పోదాం అన్న విషయం మీద కొంత తర్జన భర్జన చర్చలు జరుగుతున్నాయి. క్యాబినెట్ నిర్ణయంలో దానికి సంబంధించిన పరిష్కారం ఉంటుంది. ఏదైనా కూడా పార్టీ పరంగా అయినా పరిపాలన పరంగా అయినా బీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాంగ్రెస్ లక్ష్యంగా ధ్యేయంగా ఉంది. అది రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఖార్గే గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు అదే చెప్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఉండబోతున్నాయి సార్. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలి కదా సార్. మీరు భారత రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. లోకల్ బాడీకి స్ట్రెంథెన్ చేసి లోకల్ బాడీకి జసత్వాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళిపోతాం. డిసెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన ఏర్పాటు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. దాని తుది నిర్ణయము అనౌన్స్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనే తలంపునే కాంగ్రెస్ పార్టీ. ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ సార్, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే దీని మీద కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు, ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిర్రు అనేది. ఏం చెప్తారు సార్? మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను, మేమెంతో మాకంతా అనే ఆదాన్ని నిజం చేయాలంటే మైనార్టీ రిప్రజెంటేషన్ ఉండాలి కదా మంత్రివర్గంలో. అవును, మీరైతే ఏకీవిస్తున్నారు కదా. అవును, మాకు ఎమ్మెల్యేలు ఎవరు లేరు, టికెట్లు ఇచ్చాం కానీ గెలవలేకపోయినా రకరకాల కారణాల వల్ల. కాబట్టి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చి
మంత్రి చేయడం తప్ప వేరే అవకాశం మాకు లేదు. అజారుద్దీన్ కన్నా గొప్ప ముస్లిం రిప్రజెంటేటివ్ ఎవరన్నా చెప్పండి. లెజెండ్, మొదటి ఆరంభంతో 3 సెంచరీలు కొట్టినవాడు. హైదరాబాద్ షాన్ అజారుద్దీన్ ఆ నిషాన్ని మొత్తం ప్రపంచానికి పరిచయం చేసినవాడు. భారతదేశం అంతా ఎవరి పేరైతే గుర్తుపెట్టుకుంటుందో ఆ పేరును తాను కష్టపడి క్రికెట్ ద్వారా ఆర్జించినవాడు. అంతకుముందు ఎంపీగా గెలిచినవాడు, పరిపాలన అనుభవం ఉన్నవాడు, సౌమ్యుడు, మతాలకు సంబంధించిన ఇష్యూస్ మీద పెద్దగా మాట్లాడేవాడు కూడా కాదు, సెక్యులర్గా ఉంటాడు. అందరు లీడర్ ఆయన, కేవలం ముస్లిం మైనారిటీలకు లీడర్ కాదు. కానీ అజారుద్దీన్ కన్నా గొప్ప నాయకుడు ఎవరు ఉంటుందో మీరు చెప్పండి, నేను వింటానుకున్నా. కాబట్టి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకున్నది. అది కేవలం మైనారిటీల కోసమే కాదు, ఆ నిర్ణయం అనేది సకల జనుల కోసం తీసుకున్న నిర్ణయం. రేపు అజారుద్దీన్ ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని రేపు అమలు తీసుకురాబోతున్నాడు. ఏదైనా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో ఇవ్వచ్చు, కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే అజారుద్దీన్ని క్యాండిడేట్గా మేము ప్రకటించాలన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్, ఇంకొకటి అంటే మీ పర్సనల్గా అంటే ముస్లిమ్స్కి సంబంధించిన వెనకబడి కులాల గురించి మీరు చాలా విషయాల్లో చాలా వేదికలుగా మాట్లాడడం జరిగింది. చాలా మందికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ గురించి కూడా మీరు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళిన పరిస్థితి. సరే, ఎంతవరకు వచ్చింది? ఈ పోరాటం కంటిన్యూ చేస్తారా? అంటే వెనకబడిన కులాలు ముస్లిమ్స్ ఏవైతే ఉన్నాయి సార్, యాక్చువల్గా ముస్లిమ్స్ అంతా కూడా ఏకీకృత సమాజంగా ఉండదు సార్. అందులో చాలా వెనకబడ్డాలు. పక్కీర్, మెహత్తర్, దూదేకుల, పత్తర్పోడు, అట్లాగే గుడ్డెల్లో పట్టేవాళ్ళు, సాం పకడేవాళ్ళే, చాలా 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 వెనకబడ్డ కులాలు ఉంటాయి. ముస్లింలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా ప్రత్యేకంగా ఈ వర్గాలకు నిధులు కేటాయించాలని మనం కోరుకోవాలి. అందుకోసం మనం రీసెంట్గా పక్కీరు, దూదేకుల, మిగతా ఈ పత్తర్పోడు, రాళ్ళుగొట్టే ఇట్లాంటి వెనుకబడ్డ సమూహాల కోసం కూడా కొంత ప్రత్యేకమైన బడ్జెట్ ఇచ్చారు. ముస్లిం సమాజం మొత్తం కూడా వెనుకబడిన సమాజమే. అందులో ఇంకా బాగా వెనుకబడ్డ ఉన్న వాళ్ళు ఏడుతుందో వాళ్ళ కోసం ప్రత్యేకమైన కృషి జరగాలని ప్రభుత్వానికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.